नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। ख़बर ये है कि आज बाद नमाज जुमा दरगाह हज़रत इसाक़ सनाउल्लाह क़ादरी से मुंसलिक मदरसा हज़रत इसाक़ सनाउल्लाह क़ादरी उल उलूम जो रोज़ा दरगाह के क़रीब वाक़ है, वहाँ पर जो है चंद लोगों ने मिलकर तकरीबन 100 से 200 तक अफराद ने मिलकर उस मदरसे को कब्ज़े से रोकने के लिए जो है एहतजाज किया है। इस मौके पर उन्होंने बताया कि वज़ीर के क़रीबी दोस्त के भाई कायद के भाई ने जो है 16 सेंट मदरसे के ज़मीन जो है कब्ज़ा की है। मदरसा की ज़मीन जो है 1977 में ख़रीदी गई थी। इस मदरसे की जगह का ताल्लुक़ किसी भी मस्जिद से नहीं है, लिहाजा उन्होंने कहा कि इस मदरसे की जगह को कब्ज़ा होने से रोकने का मुतालबा किया। इस मौके पर कहा कि फ़ौरी तौर पर इस मदरसे की जगह को छोड़ दिया जाए, वरना बड़े पैमाने पर एहतजाज किया जाएगा। बादशाह जब हमने उस कायद से बात की तो उन्होंने कहा कि कब्ज़ा कोई नहीं हुआ है, ये सरासर गलत और बेबुनियाद इल्ज़ामात हैं। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सकें। ప్రైవేట్ వాళ్ళ సొంతం ప్రైవేట్ ప్రాపర్టీ కింద చేసుకొని వాటర్ ప్లాంట్ తయారు చేయాలని అనుకున్నాను. అది ఇప్పుడు మ్యాక్సిమం ఇది వాల్యుయేషన్ ఈ చూసుకోండి, ఈ జూమ్ చేసుకొని ఇప్పుడు మీరేం ఏం లేదు సార్, మద్రసా మసాలా మద్రసాకి ఇచ్చేసాను. अभी कौन है? వసీం పైన వీళ్ళు ఇట్లా మాకు ఇది చేస్తున్నారు, దోదరం చేస్తున్నారు. వీళ్ళకి ఏమైనా చేయండి. ఈ మద్రసా పేరు ఇసాక్ సనావుల్లా ఖాదరతుల్ ఉలూమ్. ఇది 1979లో ఇది కొన్నబడింది స్థలం. ఇది ఎవరేమి ఇది ఒగ్గుబడితో తీసుకున్నది ఏం కాదు. ఇది 1979లో ఆ రోజు ఆయన పెద్దమండి ఇస్మాయిల్ పీర్ సాహెబ్ అంటే ఆయన కష్టపడి ఆయన కష్టాజీతంతో తీసుకున్న స్థలం ఇది. తర్వాత వీళ్ళు ఆక్యుపై చేయడానికి వస్తే తర్వాత ఆయన మరణాంతరం చాలామంది వచ్చిన తర్వాత మసీదు కొంచెం పెద్దలు కలిసి దీన్ని కమిటీ వేరే తయారు చేసుకొని దీన్ని మొదలుపెట్టినారు. ఈ కమిటీ పేపర్లన్నీ వరదల్లో కొట్టుకుపోయినాయి. మా దగ్గర నేను దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్. నేను దాంట్లో అన్ని పేపర్లన్నీ దాంట్లో ఉన్నాయి. వరదల్లో కొట్టుకుపోయిన ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమి ఎవరిదేం కాదు. ఇది కాంపౌండ్ వాళ్ళంతా మేమే కట్టింది. కింద మొత్తం సైడ్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు మేము కట్టింది. ఆ రోజు ఇనాగ్రేషన్కు గఫూర్ సార్ వచ్చినారు. ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన వచ్చి ఇనాగ్రేషన్ చేసి పోయినారు. అప్పుడు ఆ రోజు ఇప్పుడు ప్రాబ్లం ఏముందో కబ్జా చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ మసీద్ ముతవల్లి అమ్జద్ అలీ ఖాన్, సూరి అమ్జద్ అలీ ఖాన్, తన పేరు సూరి అమ్జద్ అలీ ఖాన్ అన్న ముతవల్లి అంట. నాకు కూడా తెలియదు. అది మసీద్ ముతవల్లి, ఆయన మసీద్ ముతవల్లి. దీనికి మసీదుకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది మా కమిటీ ప్రాపర్టీ, అంటే మద్రసా ప్రాపర్టీ. ఇది దానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన మసీదులో ఏమన్నా చేసుకోమని చెప్పి ఇప్పుడు మసీదులో చెప్పినాడు ఆయన, నేను మసీద్ అది చేస్తా ఇది చేస్తా అని. వీళ్ళు అడగలేదు. వీళ్ళు మేము వచ్చేది మద్రసా ప్రాబ్లం కొరకు, నువ్వు మసీదు ప్రాబ్లం ఎందుకు చెప్తున్నావు అని అడిగింటే మేము కూడా చెప్తున్నాం ఇది మద్రసా ప్రాబ్లము. మద్రసా వాళ్ళు ఆక్యుపై చేసినా ఎప్పుడు ఖాళీ చేసేస్తే మేము మళ్ళీ ఆటోమేటిక్గా పిల్లలు వచ్చి వాళ్ళు బయటకు వచ్చేసారు. అంతే, వెకెట్ చేసారు. వాళ్ళు వెకెట్ చేసేసి అది వెకెట్ చేసేస్తారు. అది రేపు పొద్దున చెప్తా అంటున్నాడు. అది చెప్తాడో లేదో నాకు తెలియదు. కానీ భార్య పిల్లలంతా వచ్చి ఉన్నాడంట. ఆయన మనకైతే తెలియదు. నేను కూడా ఒక మెంబర్ కాబట్టి నాకు తెలిసింది. ఈరోజు వచ్చినాను నేను. నా దగ్గర పేపర్లు వరదలు కొట్టుకుపోయినాయి 2009 లేదా. ఆ పేపర్లు మొత్తం ఉన్నది మా దగ్గర, రికార్డుతో సహా, చందా చేసినతో సహా మొత్తం. ఏమంటే ఇంకా ఈరోజు నాకు తెలిసింది కాబట్టి నా దగ్గర అడిగినారు వీళ్ళు అందరూ వచ్చి, లేదా నా దగ్గర వరదలు కొట్టుకుపోయినా అని చెప్పినాను. 15 లేక 16 సెంట్లు ఉండొచ్చు. ఇది
ఇది ఒక బంజర్ భూమిగా ఉండింది. హోటల్ వాళ్ళు అంతా తీసుకొచ్చి ఈడ బూడిద అది చేస్తుండ్రి. తర్వాత వేరే వాళ్ళు కబ్జా చేయడానికి వస్తే ఈ మసీద్ ముత్తవల్లి పెద్ద కొడుకు ఆయన అడ్డుపడి నిలబెట్టాను. ఇంకొక సుల్తాన్ మియా అని ఆయన పెద్ద మనిషి, ఆయన మసీదు మౌజన్గా ఉన్నాడు. వాళ్ళు ఫౌండేషన్ అప్పుడు వాళ్ళు ఆయన కొడుకులు వాళ్ళు అడ్డుపడిన ఆ స్థలం నిలబడింది. ఆ తర్వాత సెకండ్ టైం వచ్చేసి మసీద్ ముత్తవల్లి షబీర్ అహ్మద్ అని పేరు, అతను నిలబడి సెట్ చేసినాడు. తర్వాత ఇవన్నీ ఎందుకు గొడవలని చెప్పేసి మేము కమిటీ వేరే తయారు చేసాం. కమిటీలో చాలామంది ఉన్నారు. ముబారక్, ఆ తర్వాత పెద్దయ్య, తర్వాత రబ్బానీ సాహెబ్ అని ఈయన మన ముతవల్లి రెండో కొడుకు నజీర్ అహ్మద్ అన్న ప్రెసిడెంట్గా ఉన్నాడనమాట. వీళ్ళందరూ షుకూర్ మియా, మహబూసా, వీళ్ళు ఒక 10-15 మంది ఉన్నారనమాట. దాంట్లో కొందరు మాకు మా మద్రసాలో మాకు ఇచ్చేస్తే చాలు, మాకు వాళ్ళ ఆయన మసీదు ముతవల్లి ఉన్నారు, దాంట్లో మసీదులోనే ఏం డెవలప్మెంట్ చేసుకుంటే చేసుకోని చెప్పండి. ఇప్పుడు 12 మంది పిల్లలు ఉన్నారు, 16 మంది పిల్లలు ఉన్నారంటే వస్తుంటారు పోతుంటారు పిల్లలు, దానికి ఏమి చెప్పలేము మేము. రాత్రి అంటే రాత్రి పెద్దవాళ్ళు చదివినకి పెట్టినారు. రాత్రి పూట పొద్దున పూట ఎవరో ఒకరు వస్తుంటారు, పిల్లలు చదివిపోతుంటారు. పెద్దవాళ్ళు పెద్ద వయసులో ఉన్న వాళ్ళు రాత్రి పూట వచ్చి చదువుకుంటుంటారు అనమాట. అది రాత్రి 12 మంది పిల్లలే వస్తున్నారు, దానికి మేము ఇది అని చెప్పడానికి తప్పు అయింది. నా పేరు అఫ్సర్ భాష. నా పేరు అవును. ఇప్పుడు ఆయన మీటింగ్ పెట్టినాడు, మసీద్ గురించి చెప్పినాడు. ఆయన మద్రసా ఏదైనా టాపిక్ ఎట్టింటే మేము మాట్లాడుతుంటాము. ఆయన నేను మసీదు డెవలప్ చేసినాను, అందరు వాళ్ళు వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, మేము ఇది చేస్తున్నాము, మసీద్ గురించి నేను ఏదైనా చేయగలుగుతానని అన్నాను. మద్రసా పేరు ఆయన ఎత్తింటే నేను దాని గురించి ఆన్సర్ నేను ఇచ్చేవాళ్ళము. ఆ మద్రసా టాపికే రాలేదు ఆయనకు. అది 5 days ఇది అయిపోయింది సార్. ఇది రాత్రి వచ్చేసినాడు ఆయన. రాత్రి పిలిచి వచ్చేసాను. నేను పొద్దున పోయినాను. ఇక్కడ ఇది ఖాళీ ఉంది, ఇక్కడ చిన్న గేటు ఖాళీ ఉంటే ఎందుకు ఏమి అని చెప్పినాను నేను. వాళ్ళతో మేము తీసుకున్నాము అంటున్నాడు. వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నావు అంటే నేను మాట్లాడుకుంటున్నాము. ఎవరికి మాట్లాడాను అని చెప్పినాను. చెప్తే వాళ్ళు ఏదో నేను మన్సూర్ అలీ ఖాన్ నుంచి ఆర్డర్ తీసుకున్నాము. ఒకటి క్యానా ఉందా, సలాం సెంట్రింగ్ సలాం ఆయన. నేను వాళ్ళు ఎవరు దీనికి అంటున్నాను చెప్పినాను. మీరు ఏం చెప్పబడ్డది అది మేము ఇది తీసుకున్నాము, ఆర్డర్ తీసుకున్నాము, మీరు ఇప్పుడు వచ్చినారు. ఇప్పుడు నెక్స్ట్ టైము దీంట్లో అడుగు పెట్టకూడదు మీరు అని చెప్పినాడు. అంతే. సెకండ్ డే మేము ఒకటి కమిటీ పెట్టి అక్కడ ఆర్గ్యూ అయింది. వీళ్ళకి ఏ హక్కు ఏం హక్కు లేదు సార్. ఏం బ్యాక్ సపోర్ట్ ఉందో తెలియదు. పవర్ ఉంది, రూలింగ్ పవర్ చెప్పాలి కదా. అదే బ్యాక్ సపోర్ట్ ఉంటుంది సార్. ఏమంటున్నాడు అన్న, మాకి 4 సంవత్సరాల వరకు ఎవరు తీయలేరు. ఇక్కడ నుంచి నేను ఒకటి ఖదం కావాలి తీసుకున్నాను, ఒక అడుగు కూడా నేను వెనకేలా తీసుకున్నాను చెప్తున్నాడు ఆయన. ఏ ఖదం పీछे